విజయనగరం పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి పెద్ద చెరువు గట్టు వద్ద ఉన్నటువంటి శ్రీ శ్రీ విజయసాగర దుర్గా మల్లేశ్వర ఆలయం ఎంతో విశిష్టతమైనది. ఆ ఆలయ విశిష్టత గురించి, ప్రత్యేకత గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ఆలయంలో అనునిత్యం కూడా ఇజ్రాయెల్ వారు సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ఆలయ గౌరవ అధ్యక్షులు కొండబాబు న్యూస్ 18కి తెలియజేశారు. ఈ ఆలయానికి ప్రతి శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారని తెలిపారు. ఈ ఆలయానికి ఇంకొక ప్రత్యేకత ఉంది. ప్రతి ఆషాఢ మాసంలో ఈ ఆలయంలో ఉన్నటువంటి రావి చెట్టుకు, వేప చెట్టుకు కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు చేస్తారు. మొదటి రోజు ముహూర్తం రాట వేస్తూ, రెండో రోజు కళ్యాణ మహోత్సవం చేస్తారు. మూడో రోజు అమ్మవారుకు భారతదేశంలో ఎక్కడా లేనంత విధంగా 7 ఎడ్ల బండ్లతో సారెను అమ్మవారికి సమర్పించుకుంటారని న్యూస్ 18కు కన్నబాబు తెలియజేశారు. జై దుర్గా, జై జై దుర్గా. విజయనగరం నడిబొడ్డులో ఉన్నటువంటి పెద్ద చెరువు ఒడ్డున ఉత్తర దిక్కున వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 విజయసాగర దుర్గా మల్లేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి వేప చెట్టుకి, రావి చెట్టుకి కళ్యాణం చేస్తాము. లక్ష్మీనారాయణ కళ్యాణం. మన హిందూ ధర్మంలో, మన సనాతన ధర్మంలో, మన హైందవ ధర్మంలో వేప చెట్టుని లక్ష్మీదేవిగా, రావి చెట్టుని నారాయణగా మనం పూజిస్తూ ఉంటాం. ఈ లక్ష్మీనారాయణ కళ్యాణం ఎందుకు చేస్తామంటే, ఈ విజయనగరం పట్టణంలో, ఈ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి మా దాతలందరూ కూడా, మరి ముఖ్యంగా మీ కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా మంచి విద్యాబుద్ధులతో ఎదగాలి. మంచి విద్యాబుద్ధులతో వారి వారి జీవితాల్లో ఉన్నతమైనటువంటి స్థానాల్లో అధిరోహించాలని, మీ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, అన్ని కూడా సమస్య పోయి మీ కుటుంబాల్లో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ లక్ష్మీనారాయణని కోరుకుంటూ జరిపే కార్యక్రమం లక్ష్మీనారాయణ కళ్యాణం. తర్వాత ఇది రేపు 19వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తాము. ఎల్లుండి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ భారతదేశంలోనే ఎక్కడా జరపలేని విధంగా మా హిజ్రా కమ్యూనిటీ ఆధ్వర్యంలో, మా హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో 7 ఎడ్ల బండ్లతో అమ్మవారికి ఆషాఢం సారి ఇవ్వటం జరుగుతుంది. విజయనగరం కోట దగ్గర నుండి ఈ పెద్ద చెరువు ఉత్తర గట్టున వెలసి ఉన్నటువంటి శ్రీ 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 విజయసాగర దుర్గామల్లేశ్వరి అమ్మవారికి 7 ఎడ్ల బళ్ళుతో ధూమ్ధామ్గా మేళతాళాలతో, డప్పు వాయిద్యాలతో, పులివేషాలతో, మా హిజ్రాల సాంప్రదాయాల వృత్యాలతో అమ్మవారికి ఆషాఢం సారి సమర్పించడం జరుగుతూ ఉంది. ఈ ఆషాఢం సారి ఎందుకు ఇస్తామంటే, ఈ విజయనగరం పట్టణంలోనో, ఈ విజయనగరం జిల్లాలోనో ఉన్నటువంటి కిల్లి బడ్డీ కాడ నుంచి పెద్ద షాప్ మాళ్ళు యజమానుల వరకు మా బిడ్డలు, మా హిజ్రా బిడ్డలు మీ షాపులకు వచ్చినప్పుడు, లేదంటే మీ పిల్లలకి పెళ్లి చేసే సమయంలో, మీ కళ్యాణ మండపాలకు వచ్చే సమయంలోనో, మీ బిడ్డలకు మెచ్యూర్ ఫంక్షన్ చేసే సమయంలో కళ్యాణ మండపాలకు వచ్చినప్పుడు, మీరు కొత్త ఇళ్ళు కట్టుకున్నప్పుడు, వాటిని గృహప్రవేశాలప్పుడు దీవించడానికి వచ్చినప్పుడు, మీ బిడ్డలకి బారసాలు చేసేటప్పుడు వచ్చినప్పుడు, దీవించడానికి వచ్చినప్పుడు మీరు ఇచ్చేటువంటి డబ్బులతోనే మా భోజన కార్యక్రమాలతో పాటు ఇక్కడ పూజా కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు నిత్యం రాత్రి 7:30కు ఒక 200 మందికి అన్నదానం, రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళకి, అనార్థులకి, అలాగే సామాజిక కార్యక్రమాలు, ఇవన్నీ చేయడానికి మీరు ఇచ్చేటువంటి ఆ యొక్క సపోర్ట్, మీరు ఇచ్చేటువంటి డబ్బులతోనే. అందుకోసం ఎవరైతే కొత్తగా పెళ్ళైనటువంటి ఆడబిడ్డలు మీ ఇళ్లలో ఉన్నారో, వారు శ్రావణ మాసంలో వారి అత్తగారి ఇళ్ళకి వెళ్లే సమయంలో వారి అత్తామామలతో, వారి ఆడబిడ్డలతో, వారి బావామరుదులతో, మరి ముఖ్యంగా తన భర్తతో ప్రేమ ఆప్యాయతలతో ఉంటూ ఆ బిడ్డ యొక్క కడుపు పండి ఆ యొక్క వారి కుటుంబ వంశవృక్షం పెరగాలని కోరుకుంటూ, రెండవది ప్రతి రైతు కూడా దుక్కు తిన్ని నారుమళ్ళు, ఆకుమళ్ళు పోస్తున్నారు. ఆ యొక్క వరి దుబ్బుల్ని నాట్ల రూపంలో వేసిన తర్వాత నవంబర్, డిసెంబర్ లో కోతలు కోసే సమయంలో
ఆ వరిదుక్కులు సమృద్ధిగా పంటను పండించి ఆ నాణ్యమైనటువంటి ధాన్యాన్ని రైతులు స్వీకరించి వారు సంతోషంతో ఉండాలని చేస్తున్నటువంటి ఈ ఆషాఢి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటా ఉన్నాం. నమస్తే, జై మాతాజీ. నేనండి తమిళ నుంచి వచ్చానండి. ఈ అమ్మవారు చాలా స్వచ్ఛమైన ఆవిడ. అమ్మ విజయ కనకదుర్గ. ఇలాగా మా ఇళ్ళ ఆశీస్సుల వల్ల మేము నిలబెట్టాము. ఇక్కడ ఎప్పుడు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతం 15 సంవత్సరాల మట్టి జరుగుతున్నాయి. చాలా స్వచ్ఛం. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు. వ్యాపార అభివృద్ధి, వ్యాపారాలు లేని వాళ్ళకి వ్యాపారం అవుద్ది. ఈ తల్లి స్వచ్ఛమైన తల్లి. బోల్ సాచే దర్బార్ కి జై. నా పేరు మమత. నేను విజయనగరమే మాది, కానీ మా ఊరు సొంతూరు రాజాం. నేను రాజాం నుంచి వచ్చాను, కానీ నేను పంజాబ్లో ఉంటాను. బాంబే సేవనాథని. ఈ ఫెస్టివల్ చాలా గ్రాండ్గా ప్రతి సంవత్సరం చేస్తారనమాట. ఇక్కడ పండితులు ఉండరు, ఎవరు ఉండరు, అందరూ ట్రాన్స్జెండర్సే పండితులు. పూజలు కానీ ఏవైనా సరే చేయాలన్నా సరే ట్రాన్స్జెండర్స్ చేస్తారు. ఈరోజు కళ్యాణం రాట వేస్తారు, రేపు పెళ్ళి, ఎల్లుండి సారిస్తారనమాట. ఈ ఆచారం చాలా సంవత్సరాల నుంచి వస్తుంది, చేస్తూనే ఉన్నారు. ఈ ఫెస్టివల్ చూడటానికి వేలాది మంది వస్తారు. చాలా వాళ్ళు మనోకామన పూర అవుతుంది కాబట్టి, వాళ్ళకి ఏ కోరికలు అయితే తీరుతాయో ఆ కోరికలు తీరుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ రాయి చెట్టుకి, వేప చెట్టుకి పెళ్ళి అయ్యేటప్పుడు ఈరోజు చాలామంది వచ్చారు. ఈరోజు పెళ్ళి, ఈరోజు రాట, రేపు పెళ్ళి, ఎల్లుండి సారిస్తారనమాట. ప్రతి ఒక్కరికి అందరికీ మంచి జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వస్తూ ఉంటారు. మా అమ్మగారు అనమాట. ఈ ఫెస్టివల్ ఈవిడే చేస్తుంది. అందరూ బాగా జరగాలనుకొని ఆస్వాదిస్తుంది ప్రతి ఒక్కరికి. చూడండి, ఎందుకంటే ఓల్డ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారు. सारे देश से किधर किधर से हम रहते हैं ना, हमें वन काइंड ऑफ बर्ड इन डूइंग इन माइग्रेशन. మేము ఒక పక్షి లాంటి వాళ్ళు ఈరోజు ఇక్కడ ఉంటాం, రేపు ఎక్కడికో అనుకుంటాం. అలాగే అంతా ఇండియా మొత్తం తిరిగి మేము వస్తాం అనమాట. ఐఎమ్ वन काइंड ऑफ बर्ड. ये बात करिए बेटी. हम तो नेटिव प्लेस यहीं रहते हैं. बस 15-20 साल से हमारा दाद गुरु, हमारा पड़दाद गुरु, हमारा दाद गुरु, हम सब दिल्ली, पंजाब, मुंबई, चंडीगढ़, हरियाणा में डेरे में रहते थे. 15 साल से जो इस महीने में जो होती है, 7वें महीने में जो पूजा पाठ, जो कल्याण होती है भगवान जी का, वो देखने को हम पक्का आते हैं. जो संक्रांति में हम घर जाएं ना जाएं, इस 7वें महीने में जो पूजा पाठ ये मंदिर में विजयनगर में जो होती है, हम ट्रांसजेंडर बड़े मेरा पड़दाद गुरु है 90 साल के, फिर भी आते हैं, बैठते हैं, पूजा पाठ में शामिल होते हैं. पूरा दिल्ली मुंबई से हम हर साल आके पूजा पाठ बहुत मन्नत मांगते हैं. गांव वाले अच्छा रहें, सब सुख शांति रहें, बच्चों वालों की बच्चे जीते रहें, सबकी दुआ देने के लिए सब आते हैं.